ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కు ముగింపు పడేట్లు లేదు. దాడుల మీద దాడులు చేసుకుంటున్నాయి రెండు దేశాలు. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కీలక కమాండర్ మృతి చెందగా ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ కు దాడులు జరిపే సత్తా లేదని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదనే ఏకైక లక్ష్యంతో దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్ తాజాగా ఆ దాడుల్ని ఉధృతం చేసింది. ఇరాన్లోని కీలక ఇస్ఫహాన్ అణుకేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ తాజాగా దాడులకు పాల్పడిందని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రమాదకర వాయువులు లీక్ అవ్వలేదని అన్నారు. దాడులు జరిగిన ప్రదేశంలో అణ్వాయుధాల తయారీకి అవసరమయ్యే పరికరాలు, ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు ఇరాన్ డ్రోన్ యూనిట్ కమాండర్ను చంపాయని ఐడిఎఫ్ ప్రకటించింది. టెల్ అవీవ్పై ఇరాన్ చేసిన వందలాది డ్రోన్ దాడులకు అతడు ప్రాతినిధ్యం వహించాడని తెలిపింది. వెస్ట్ ఇరాన్లో పలు ప్రాంతాలపై దాడులు చేసినట్లు ఐడిఎఫ్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. మరోవైపు సెంట్రల్ ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ మిసైళ్ల దాడి చేసింది. అయితే కొన్ని డ్రోన్లను అడ్డుకోగా మరికొన్ని భవనాలపై పడినట్లు ఇరాన్ తెలిపింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెల్ అవీవ్ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సాయం లేకుండా ఫోర్డ్లోని భూగర్భ అణు కేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కు లేదన్నారు. ఇజ్రాయెల్ ఇప్పటివరకు జరిపిన దాడుల్లో గణనీయమైన ప్రయోజనాలు సాధించిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్లోని ఫోర్డ్ భూగర్భ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు చేసినా పెద్దగా ప్రభావం చూపించదన్నారు. They could break through a little section, but they can't go down very deep. They don't have that capacity, and we'll have to see what happens. Maybe it won't be necessary. Maybe it won't be necessary. ఇరాన్ అణ్వాయుధాల తయారీకి సన్నాహాలు చేస్తోందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇదే విషయాన్ని ఇప్పటికే ఇజ్రాయెల్కు పలుమార్లు చెప్పామని పుతిన్ స్పష్టం చేశారు. శాంతియుత అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకునే హక్కు ఇరాన్కి ఉందని, ఈ విషయంలో ఆ దేశానికి మద్దతు ఇవ్వడానికి రష్యా ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని అన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ఎలా ఆపాలనే విషయంపై తాము ఇరు దేశాల నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఇరాన్పై సైనిక చర్య చేపట్టేందుకు అమెరికా సిద్ధమవుతుందని అంతర్జాతీయ మీడియా చెబుతున్న నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో ఇజ్రాయెల్తో అమెరికా జట్టు కడితే కేవలం ఇరాన్కే కాకుండా ప్రతి ఒక్కరికి ప్రమాదం పొంచి ఉన్నట్లే అని అన్నారు. ఇరాన్లో ఉన్న భారతీయుల్ని సురక్షితంగా దేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు చేపట్టింది. ఇప్పటివరకు 827 మంది భారత పౌరులని సురక్షితంగా తరలించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా పొరుగు దేశాలకు చెందిన విద్యార్థులను కూడా అక్కడి నుంచి తరలిస్తూ భారత్ తన గొప్ప మనస్సు చాటుకుంది. ఇరాన్ నుంచి తమ పౌరుల్ని తరలించాలని నేపాల్, శ్రీలంక దేశాలు భారత్ని కోరాయి. దీంతో ఆయా దేశాల పౌరుల్ని ఆపరేషన్ సింధులో భాగంగా విమానాల్లో తరలించాలని నిర్ణయించినట్లు టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. And I'm very happy that I'm here today. It was very difficult for us to come here right now. It was 4-day journey for us. That's all. What help the Indian embassy did to you? Everything was very fine and they supported us very well, very well. We were very safe with that, with the embassy person, with the ambassador, with the everything. We are very happy with the Indian embassy now. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంపై భారత్ మౌనం వహించడాన్ని సోనియా గాంధీ తప్పుపట్టారు. తాను రాసిన ఓ ఆర్టికల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని సోనియా విమర్శించారు. భారతదేశ నైతిక, వ్యూహాత్మక సంప్రదాయం నుంచి కేంద్రం దూరంగా జరిగినట్లుగా కనిపిస్తోందని అన్నారు. ఇరాన్, అమెరికా మధ్య అణు చర్చలకు మార్గం సుగమవుతున్న సమయంలో టెల్ అవీవ్ ఒక్కసారిగా టెహ్రాన్లోని అణుస్థావరాలపై దాడులకు దిగడం సరైన చర్య కాదని సోనియా అభిప్రాయం వ్యక్తం చేశారు. గాజాలో జరిగిన విధ్వంసం మళ్లీ ఇరాన్లో పునరావృతం అవ్వకుండా మరింత ఆలస్యం అవ్వకముందే భారత్ కల్పించుకోవాలని అన్నారు. ఇక ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 400 మంది ప్రజలు మరణించగా 3000 మందికి పైగా గాయపడ్డారని టెహ్రాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. గాయాల పాలైన వారికి వైద్య సాయం అందిస్తున్నామని తెలిపింది. మరోవైపు ఇరాన్లో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. పలు దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఫారెక్స్ నిల్వలు రోజురోజుకి తగ్గిపోతున్నాయని, దీంతో త్వరలో ద్రవ్యోల్బణం ఏర్పడే పరిస్థితి నెలకొందన్నారు.